నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశభక్తి జాతీయ సమైక్యతను చాటుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నర్సింగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ప్రారంభించారు. సండే మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డివిజన్లోని పలు ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. భారీ జాతీయ జెండాను చేతబోని విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ప్రాధాన్యత, దేశ సమైక్యత, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఫ్లాగ్ ఉంటుంది. ఫ్లాగ్ తర్వాత ప్రతి స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు అదే లైన్ లో ఫ్లాగ్ వెనక రావాలి. అందరూ ఒక లైన్ లో ఉండాలి. ఓన్లీ 2 లైన్స్ ఉండాలి. అది కూడా ఫ్లాగ్ వెనక 100 అడుగుల జెండా. ఇది 100 అడుగుల జెండా. 100 అడుగుల జెండా తోటి మేము ఊర్లో హర్ఘర్ తిరంగా ర్యాలీ చేస్తున్నాం. ఈరోజు మన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామచంద్రాపురం 268 డివిజన్లోను హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా రథసారథి గోదావరి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీలో పిల్లలు ఇంత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటామని వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహానికి కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అట్లాగే ఇది మన జెండా మన జాతి ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు పాల్గొన్న విద్యార్థులకు అందరికీ కూడా నా మనసు పూరితంగా ఒక చిన్న విజ్ఞప్తి. మీరే రేపటి భారీ భావతం కాబట్టి, భవిష్యత్తు మొత్తం మీరే కాబట్టి మీరు దేశాన్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకొని అట్లాగే నమస్కారం. ఈ యొక్క 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రన్న గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీలు మొదలుకొని ప్రతి మండల్లో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న, ఈరోజు, రేపటితో మొత్తము అన్ని మండలాలలో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీ పూర్తి చేసుకొని మోదీ రాకముందు ఎన్నడూ కూడా ఈ జెండా ఎగరవేయాలి అంటే వారికి స్వతంత్రం ఉండి, లేదు అంటే ఒక హోదాలో ఉండి, ఒక నాయకుడిగా ఉండి, లేదంటే ఒక అధికారిగా ఉంటేనే ఈ జెండా ఎగరవేసే అర్హత అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ యొక్క హర్ ఘర్ తిరంగ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటిపైన వారి కుటుంబ సభ్యులతో జెండా ఎగరవేస్తే ప్రతి పౌరుడికి కూడా ఈ జెండా ఎగరవేశామనే ఒక నిబద్ధతతోటి, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా వారి ఇంటి మీద జెండా ఎగరవేసి ఈ భారతదేశ స్వతంత్రంలో మేము కూడా పౌరులం, మేము కూడా స్వతంత్రం అనే విధంగా మరి ఈరోజు వాళ్ళు గర్వపడుతున్నారంటే అది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిది అని చెప్పి ఈ సందర్భంగా భవిష్యత్తు కాబట్టి వారికి కూడా ఒక అవగాహన కల్పించిన వాళ్ళమైతాం. వారిని కూడా ఒక స్కూల్కే పరిమితం కాకుండా అంతటా ఈరోజు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి, అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కౌన్సిలర్లు మరి వారు కూడా జిల్లా అంతా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ రామచంద్రపురం డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది అని మాత్రం ఎవరు కూడా అనుకోవట్లేదు, జరగలేదు. కాబట్టి ఈసారి కొంటే ఇక్కడ నుంచి చౌరస్తా నుంచి, డైమండ్ పాయింట్ నుంచి, అక్కడి నుంచి రైల్వే ట్రాక్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు కూడా వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందుగా చెప్పాల్సింది లాస్ట్గా చెప్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా
సరి అయినటువంటి సమయానికి వచ్చి సహకరించిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో ఓ వ్యవసాయ భావి సమీపంలోని 25 kV ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సుమారు 50,000 రూపాయల విలువ గల కాపర్ వైర్ను ఎత్తుకెళ్లారు. వ్యవసాయ పొలాల వద్ద మారుమూల ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకెళ్లడం తరచూ జరుగుతోందని పోలీసులు గస్తీ నిర్వహించి దుండగులను పట్టుకుని దొంగతనాలను అరికట్టారని స్థానిక రైతులు కోరుతున్నారు. కింది వారండి కింది వారంగి నిలబెట్టి అవన్నీ బీలు అనేది చూడే వారికి అక్కడికి వచ్చే సామాన్లు అందరూ అక్కడ ఏమున్నది ఇంత పట్టింది కదే ఆ పక్క వరా ఆయిల్ ఊతలో వరవసిరేటు ఆయిల్ వరవసి రాలా పేపర్ అటు వారేసిండు బట్టపేగు అన్ని ఎత్తుకపోరు అలా అవసరం ఎక్కువ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలుంటాయని తుక్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ఆర్య రవీందర్ పేర్కొన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తులను అందజేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ఆర్య రవీందర్ తన ఉదారత సేవాభావాన్ని చాటారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు 20,000 రూపాయలు తన సొంత నిధులతో క్రీడా దుస్తులను ఉచితంగా అందజేశారు. గతంలో విద్యార్థులందరికీ జనవరి 26 రోజున క్రీడా పోటీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం, అదేవిధంగా ఈసారి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడాన్ని గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటానని, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గణేష్, ఉపాధ్యాయురాలు ప్రమీళ, వార్డు సభ్యులు ఎలుక గంగయ్య, సుధాకర్, మమతా శ్రీనివాస్, అంబాజీరావు, లింగప్ప, మల్లప్ప, సిద్దప్ప, మలయ, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే వాస్తవానికి గణేష్ సార్ చాలా ఉత్సాహంగా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టి మరి ఈ పాఠశాలను చూసుకుంటారు. మనం అందరం గమనిస్తున్నాం. చాలా సంతోషం. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గణేష్ సార్ కూడా చాలా బాగా చూసుకున్నాం పిల్లల్ని. చాలా సంతోషంగా ఉంది. అయితే పిల్లలకు బట్టలు ఇప్పించాలని అనేది చాలా వాస్తవానికి అన్నారు. మనకు ఇట్లా ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే సార్ నాకు కృషి కావాలి, సరే నేను ఓకే సార్ అని చెప్పిన. వాస్తవానికి ఫస్ట్ ఒక 12,000 రూపాయలు అనుకున్నాను. ఎల్లకాలం ప్రజల మధ్య పదిలంగా ఉండే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సభలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవేల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎవరికైతే పరిహారం ఇవ్వాల్సి ఉందో వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే సెప్టెంబర్ ఆఖరులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని అన్నారు. గౌరవేల్ ప్రాజెక్టు మంజూరు చేయించింది సిపిఐ పార్టీనని, పూర్తి చేయించే బాధ్యత కూడా సిపిఐ తీసుకుంటుందన్నారు. పార్టీ తరఫున గౌరవేల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు.
ఇప్పుడు ఒకసారి గౌరీల్ని పరిస్థితి చూస్తే ఆడపిల్లలు 18 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కాకుంటే వాళ్ళకి పెళ్లి కూడా ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం ఉంది వీళ్ళ ప్యాకేజీలు పునరావాస ప్యాకేజీలో. కానీ అది కూడా ఇవ్వకపోతే నేను హరీష్ రావు దగ్గర తీసుకుపోయిన వాళ్ళందరినీ ఆడపిల్లలు పాపం 2-3 సార్లు ప్రయత్నం చేసినాం. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రావు. ఈతో ఆలోచించాలా. ఈ సభ ద్వారా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఏదేమైనా గౌరెల్లి అలాగే గండిపల్లి ఈ తర్వాత ప్యాకేజీలు ఇవన్నీ కూడా పునరావాస ప్యాకేజీ ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేది అవన్నీ ఇప్పించాలా, ఉదాహరణగా ఇవ్వాలి. మరి వాళ్ళకి నష్టపోయిన ఆదుకోవాల్సిన అవసరం చెప్పేసి కూడా తెలియపరుస్తాం. లేదు ఇవ్వకపోతే చూస్తాం, నెల రోజుల దాకా చూస్తాం. సెప్టెంబర్ ఆఖరిలో ఇక యుద్ధమే. ఏదేమైనా గౌరెల్లి కాంచెల్లి గండిపల్లి గారు స్టార్ట్ చేస్తాం, మొత్తం తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. నాతో సహా మేము అందరం నాయకులు అంతా కూడా కలుస్తాం. ఏదైనా మళ్ళీ ఆనాడు మంజూరు చేసింది మనమే, పూర్తి చేసేది కూడా ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అటువైపున ప్రయాణం వస్తామంటేనే జరుగుతాయి. కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటది. నేను రాష్ట్ర స్థాయిలో ఇక్కడ అక్కడ అంతటా మాట్లాడతాం. ఏదైనా మనం వర్ధకాలం సాధించుకుందాం. తర్వాత ఇల్లు కానీ పెన్షన్ కానీ అన్ని విషయాలకు కూడా సాధించుకుందాం. ఇక్కడ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కొంతమంది ప్రగల్భాలు వలుపుతా ఉన్నారు. ఏమైందా ఎర్రజెండా పార్టీ? ఏది ఎర్రజెండా పార్టీ ఎక్కడికి పోదు, ఎంత బంతి కిందికి వెళ్తే అంత పైకి పోతుంది. అలాగే ఎర్రజెండా పార్టీ సజీవంగా ఉండే పార్టీ, ఎల్లకాలం ప్రజల మధ్య ఉండే పార్టీ మరి సిపిఐ పార్టీ. అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న రేషన్ బియ్యాన్ని నర్సాపూర్లో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మహారాష్ట్రలోని గోండియాకు లారీలో గుట్టుగా తరలిస్తున్న సుమారు 350 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం నర్సాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశ్వర ఆదేశాలతో పక్కా నమ్మదగిన సమాచారంతో దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని స్వాధీనం చేసుకుని బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నరసింహలు విచారణ నిమిత్తం లారీని లింగాపూర్లోని తిరుమల ఆగ్రో మిల్లుకు తరలించారు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టు తేరాల్సిందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం, ఇన్స్పెక్టర్ నరసింహలు, నర్సాపూర్ ఎస్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బియ్యం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత స్థానిక మా పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తూ మా ఇక్కడ ఏది తిరుమల రైస్ మిల్ లింగపూర్లో భద్రపరచుటకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాం. రైస్ మిల్ భద్రపరిచి వాళ్ళ నుంచి రిసిప్ట్ తీసుకొని, రైస్ మిల్ ఓనర్ నుంచి రిసిప్ట్ తీసుకొని ఈ కేసు పూర్వార్గరాలు మొత్తం తేలే వరకు ఆ రైస్ను భద్రపరచడంతో వారిని కోరుతూ వారి నుంచి రిసీవ్డ్ కాపీ తీసుకొని పై అధికారులకు మళ్ళీ ఫైల్కు ఎఫ్ఐఆర్కు సమర్పిస్తాము. ఇది మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మన స్థానిక పోలీస్ స్టేషన్ వారు పోలీస్ సిబ్బంది తనిఖీల నిమిత్తము తనిఖీ చేయగా తగిన సమాచారం మేరకు 7 తారీఖు నాడు సాయంత్రం 7:30 పీడిఎస్కు అనుమానాస్పదంగా లారీ పోతుందా ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చినందున పోలీసు వారు చేజ్ చేసి స్థానిక ఎస్ఐ సిబ్బందితో పట్టుకొని ఆ రోజే సాయంత్రం నైటు జిల్లా వ్యవసాయ పౌర సరఫరా డిఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇన్స్పెక్టర్ నేను కాటి నర్సింగ్లు ఇన్స్పెక్టర్ గారిని పోయి చూసి ఏంది అని చూడు అని చెప్పి ఆ రోజు నైట్ కాకుండా మార్నింగ్ వచ్చి సాటర్డే నైట్ మార్నింగ్ వచ్చి ఆ రైసు డ్రైవర్ను విచారణ చేయగా రైసు మాత్రము పీడిఎస్ రైస్ ఉండి వివిధ రంగులలో స్థానిక బియ్యం ఉండి అవి పీడిఎస్ రైస్ అంటే రేషన్ కార్డుకు సంబంధించిన బియ్యము తేలి ఆ బియ్యంను సంచులలో నింపి పంపిస్తుంటే డ్రైవర్ గారిని ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర గోండి తీసుకుపోతున్నా అని సమాచారం ఇచ్చిండు. మిగతా ఏంటిది బియ్యం ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడి ఓనర్ ఎవరు, అమ్మిన ఆయన ఎవరు, కొన్నోళ్ళు ఎవరు అని అడగగా ఇలాంటి సమాచారం నాకు తెలియదు అని చెప్పిండు. కానీ ఇట్లాంటి సమాచారం ఇవ్వనందున ఆ రోజు ఇలాంటి పేపర్లు కానీ ఏమి ఇవ్వనందున ఆ రోజు శనివారం నాడు మేము కేసు నమోదు చేయలేదు. తిరిగి మళ్ళీ వాళ్ళ ఓనర్తో మాట్లాడి చేయించి ఈరోజు అనగా 13/8 ఈరోజు ఉదయం నుండి సరైన సమాచారం స్వీకరించి ఈ రోజును పంచనామా నిర్వహించి పీడిఎస్ బియ్యంను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే కొనసాగించాలనే డిమాండ్తో వెల్దుర్తి ప్రజల పోరాటం మరింత ఉధృతమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వెల్దుర్తి ఎలకపల్లి గ్రామాలకు చెందిన యువకులతో పాటు వెల్దుర్తి ఉప సర్పంచ్, వెల్దుర్తి మరియు ఎలకపల్లి సర్పంచులు దీక్షలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. వెల్దుర్తి ప్రాంతానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలించకుండా వెల్దుర్తిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్, ప్రాంత అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా గ్రామ యువత ప్రజలు ఏకమై పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మన స్కూల్, మన హక్కు, మన పిల్లల భవిష్యత్, మన బాధ్యత, తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలోనే ఉండాలి అంటూ నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మేము వెల్దుర్తి యువత అంతా కలిసి కూడా వెల్దుర్తిలో రిలే నిరాహార స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను పక్క విలేజ్కి తరలించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ వసతులు లేవని చెప్పేసి ఇక్కడ బడ్జెట్ ఎక్కువైతుంది, వేరే దగ్గర తక్కువ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వేరే విలేజ్కి తరలించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మా ఊళ్ళో అన్ని రకాల వసతులు ఉన్నాయి. మా దగ్గర స్కూల్లో 12 రూమ్లు ఖాళీగా ఉన్నాయి, ప్లస్ అలాగే 5 ఎకరాల జాగా కూడా ఉంది. అలా ఇక్కడనే కాకుండా కాలేజ్ దగ్గర 5 ఎకరాలు ఉంది. మరియు మాకు ఇంకా 3-4 ప్లేస్లలో కూడా ప్లేస్ ఉన్న జాగా ఉన్నది. ఇవ్వడానికి మేము మా ఊరి నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే స్కూల్లో వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే స్కూల్ పిల్లలకి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికైనా సరే రవాణా వ్యవస్థ కూడా వెల్దుర్తికి అందుబాటులో ఉంటుంది. కానీ పుట్నూరుకు రవాణా వ్యవస్థ లేదు. ఇక్కడ బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, అన్ని రకాల ఎనీ టైం రాత్రి 10 గంటల వరకు అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి. పుట్నూరు వద్దకు ఎలాంటి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడనే ఏర్పాటు చేయాలంటున్నాం. మరియు అక్కడ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఓ బ్యాంకుకు వెళ్ళాలన్నా, ఏ దానికైనా సరే, ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక రాత్రి కూడా ఇట్లా ఎవరికైనా అయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అది కూడా మళ్ళీ వెల్దుర్తికి రావాల్సి వస్తుంది. కాబట్టి అందుకే మేమేం చెప్తున్నామంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల హెడ్ క్వార్టర్ అయినా వెల్దుర్తిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేటి ఆధునిక యుగంలో మరచిపోతున్న మన పండుగలు, మన సంప్రదాయాలను వచ్చే తరాలకు తెలియజేయడానికి తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగను కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ధరణి తెలిపారు. బుధవారం కొల్చారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నెత్తిన బోనమెత్తి గ్రామ దేవతలైన దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల వద్ద బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ధరణి కుమారి మన్నే, ఉపాధ్యాయులు వినోద, సుష్మా, ధనలక్ష్మి, లక్ష్మి, లింగమై, స్వరూపరాణి, రీనాకుమారి, చంద్రకళ, ధనలక్ష్మి, జయశీల, కళ్యాణి పాల్గొన్నారు. బోనాలు రెడీ చేసి నైవేద్యం సమర్పించడం అందరికీ చాలా ఆనందంగా అనిపించింది. మరి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా అంత పాతకాలం మొత్తం మర్చిపోతున్నారు. పాతకాలంని మళ్ళీ గుర్తు చేసుకోవడం మేము అందరం అట్లా తీసుకున్నాం. అందరు మేడం వాళ్ళకి థ్యాంక్ యూ. మాకు ఇంతమంది సపోర్ట్ చేసినందుకు, ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. పిఎం శ్రీ కేజీబీవీ స్కూల్ నుంచి పిఎం శ్రీ కింద ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పిల్లలకి మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేయడం కోసమని ప్రతి పండుగని ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఆషాఢంలో జరపవలసిన ఈ బోనాల్ని కొంచెం అంటే వర్షం కారణంగా ఇప్పుడు నిర్వహించడం జరిగింది. అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో డిఎల్పీఓ సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వాటి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు, లూజ్ వైరింగ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులపై అధికారులను ప్రశ్నించారు. రైతులు ఎరువుల కోసం ఫర్టిలైజర్ యాప్ల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొనుగోలు సులభతరం చేయాలని, పాత విధానంలోనే షాపుల ద్వారా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయని అన్నారు. సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వచ్చే సమావేశం వరకు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని, గైర్హాజరయ్యే శాఖల అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు సూచించారు. అవసరమైతే మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ యాప్ల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. చదువుకోని రైతులు యాప్లను ఎలా నిర్వహించగలరని ప్రశ్నిస్తూ ఎరువుల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా యూఎల్సీసీ కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకోవాలని సర్పంచులకు సూచించారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, కొత్త భవనాల మంజూరు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులను కలిసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే కొత్త భవనాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను త్వరగా విడుదల చేయాలని, కొత్త ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మొరం, మట్టి విషయంలో అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో కొత్తగా బీటీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అవసరమైన చోట కొత్త భవనాల మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సునీతారెడ్డిని సర్పంచులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, పిఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్, హౌసింగ్ డిఈ ప్రభు, ఏవో స్వప్న జాదవ్తో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ పైన మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. సో అధికారులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మన దృష్టికి మండల సమావేశం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇవి ఇక్కడ విన్నాం, ఇక్కడనే వదిలేస్తాం అనేది కాకుండా మళ్ళీ సమావేశానికి ఇటువంటి సమస్యలు ఈ రోజు ఏవైతే చెప్పడం వారు ఒక రకమైనటువంటి సేవ చేస్తున్న రాజకీయంగా మీరు ఉద్యోగపరంగా చేసినటువంటి సేవలు అల్టిమేట్గా అందరం కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అటువంటి పథకాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధికారులు ఎవరైతే ఈ సమావేశానికి రాలేదో వారిపైన చట్టపైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంపీడీఓ గారు ఎవరెవరైతే మీరు సమావేశం ఇచ్చి ఈ రోజు కొంతమంది రాలేదు వారిపై మెమో పరిస్థితి పోయినసారి కలెక్టర్ గారు ఇక్కడ ఇదే వేల ఇతర వేల పెట్టినప్పుడు కలెక్టర్ గారు మేము అందరూ కూడా వచ్చినప్పుడు 40% మైనస్లో ఉంది మన కౌడిపల్లి మండల వర్షం. కానీ ఆ రోజు బ్రహ్మాండంగా మరి వర్షం పడడం వల్ల ఈ రోజు మనం కొంత మైనస్లో నుంచి ప్లస్లోకి వచ్చినామా లేదా, ప్లస్లోకి రాకుండా వస్తుంటాం కానీ కాకపోతే మైనస్లో కొంతవరకు ఉన్నాం. కాబట్టి మనము ఆల్టర్నేట్ క్రాప్స్ గురించి కూడా మనం మెల్లమెల్లగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరంతో పాటు మన ఆకులను కూడా పోతే అక్కడ రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఇక్కడ నుంచి డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఏమో సెంట్రల్ స్టేట్ యాప్ అయింది, స్టేట్ యాప్ ఇప్పుడు సెంట్రల్ యాప్ అయిపోయింది, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి యూరియా ఇస్తామంటున్నారు. ఇవన్నీ వల్ల రైతులకు అవంతా తెలియదు. రైతులు అధికారులను బతిలాడే విధంగా రైతులు కాలు మొక్కేటువంటి పరిస్థితి దిగజార్చొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవంగా బతికే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా మరి ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్తున్నా. ఈ రోజు ఏ సబ్స్టేషన్లో చూసినా కూడా 10 నుంచి 12 గంటలు కరెంట్ వస్తుంది. మరి అదేవిధంగా అందులో ఇంటరప్షన్స్ వస్తున్నాయి. ఆ ఇంటరప్షన్స్ని కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా సబ్స్టిట్యూట్ చేసే విధంగా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. గ్రామంలో కూడా కరెంట్ ఇప్పుడే మన సర్పంచ్ మాట్లాడినట్టుగా లో వోల్టేజ్ సమస్య వస్తుంది. దానికోసం ప్రతి గ్రామంలో చిన్నగా లైట్ లో వోల్టేజ్, సో అటువంటి పరిస్థితి ఏముందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనకి ఏబీ స్విచెస్ కానీ మనం మీటింగ్ పెట్టుకున్నట్టు ఏగా చెప్పినట్టుగా మనకి సపరేట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏబీ స్విచెస్ గురించి సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లైన్ షిఫ్టింగ్కి సంబంధించి కూడా కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గేట్ తండ, ధర్మసాగర్ గేట్ తండ పాపం అందరూ కూడా రాలేదు. మేము ఇల్లు కట్టుకోదామని కృష్ణల్లో ఉండాలా, ఆ లైన్ మా మీద నర్సాపురంలో ఉన్నటువంటి ఏడీ ఆఫీస్కి
అక్కడ సిఎస్ సెంటర్లో మీరు మా గ్రామానికి సంబంధించి రావాలని చెప్పేసి తీర్మానాలు ఇచ్చేసి వస్తే వాళ్ళు వచ్చి మరి అవంతా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది పోల్స్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి కూడా నీటి సమస్యలు లేకుండా చూసుకొని మీరు వచ్చి చాలా సమస్యలు చెప్పింది వాటిని కూడా మీరు ప్రపోజల్స్ మాకు పంపండి. కొత్తగా ఓవై చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ నేను గతంలో మనం తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనకి ఉపాధి హామీకి సంబంధించి కూడా చాలా వర్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ప్రతి మన సోర్స్కి సంబంధించి అంటే వాటర్ ఏదైతే మనం గ్రామంలో తాగునీటి సరఫరాకి ఇచ్చేటువంటి బోర్ ఉందో దానికి ఇంకుడు గుత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవాలి. మనం ఎంతైతే వాడుతున్నామో దాన్ని రీఛార్జ్ చేసుకోకపోతే భావి తరాలకు నీటి సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెయిన్ వాటర్ ఎక్కడికైనా అగ్లామినేట్ అయ్యి మళ్ళీ దాన్ని ఎక్కడో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అక్కడ మనం సోప్ ఇచ్చే విధంగా కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ పథకం సర్పంచ్ గారు చెప్పినట్టుగా పేమెంట్ వస్తుందా లేదా అని చెప్పేసి నిజం కూడా అందరికీ టెన్షన్ ఉంది. మనకు జరిగేది ఇప్పుడు కేవలం కేంద్రంలో ఉన్నటువంటి బీబీజీ రామ్జీ అంటే గతంలో ఉపాధి హామీ పథకం వచ్చింది. దాంట్లోనే సీసీ రోడ్లు, జీపీ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్, కంపౌండ్ వాల్స్, సోప్ పీట్స్ ఇవన్నీ అనే ఉత్సాహం ఉన్నా కూడా బిల్స్ వస్తాయా అనే ఒక టెన్షన్తో వాళ్ళు పనిచేసలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను చెప్తాను, కంపౌండ్ వాల్స్ మన మండలానికి 31 వస్తే 20 నాట్ స్టాండర్డ్ ఉన్నాయి. మరి అదేవిధంగా జీపీ బిల్డింగ్స్ 2 ఉన్నట్టున్నాయి, 2 నాట్ స్టాండర్డ్ ఉన్నాయి. మరి అదేవిధంగా మన సీసీ రోడ్స్ దాదాపు 57 శాంక్షన్స్ వచ్చినాయి. దాంట్లోనే 18+25 43 వర్క్స్ మనం ఇంకా అవి శాంక్షన్ కూడా వచ్చినాయంటే క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. టెండర్స్ కూడా పిలుస్తున్నారు. అది మన ధర్మసాగర్ రోడ్ నుంచి మానేపల్లికి వెళ్ళి వెళ్ళే రోడ్ ఒకటి, తర్వాత మన కౌడిపల్లి నుంచి లింగంపల్లికి వెళ్ళి మళ్ళీ ధర్మారం వైపు వెళ్ళేటట్టు 2 బిట్లు అది కూడా శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా వెంకట్రావుపేటకు సంబంధించి తహసీల్దార్ గారు మరి ఇమీడియట్గా మన గుజరాత్పేటకు సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ల్యాండ్ని మరి ప్రొటెక్ట్ చేయాలా, మీరు సర్వే చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. మనం రోజు అనుకుంటున్నాం కానీ పేపర్ మీద హ్యాండ్ ఓవర్ చేస్తే అది టెండర్స్కి పోతుంది. డబ్బులు ఉన్నాయి, మీరు ఇమీడియట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సింది కోరుతా ఉన్నా. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ వచ్చింది కాబట్టి దాని మీద మా బిల్డింగ్స్ అన్ని పడిపోతున్నాయి. మీకు ఫోటోస్ కూడా పెట్టినా కానీ మీరు ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఆయన ఈ నెక్స్ట్ ఇచ్చే దాంట్లో తప్పకుండా ఇస్తానమ్మా అని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ప్రపోజల్ పంపిస్తారు. లాస్ట్ టైం నేను ఇక్కడ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు విమెన్ సెక్రటరీస్ అందరూ కూడా చెప్పడం జరిగింది, అంటే మాకు కాలేజ్కి ఇబ్బంది అవుతుంది, మండల పరిషత్ పడిపోయిందని చెప్పేసి దానికోసం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మన ఏవో గారు కూడా చెప్పింది ఆ రోజు, ఏవో గారు లేరు ఇప్పుడు, అందరు కలిసి చెప్పింది తప్పకుండా తొందరలోనే అది చేద్దాం. లాస్ట్ బిల్ ఇంకా రాలేదు 1,00,000, మీరు అన్నట్టుగా 60,000 కూడా రోజు 307, 307 అయితే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా 100 రోజులు ఉండే, ఇప్పుడు దాన్ని 125 రోజులు కూడా చేయడం జరిగింది. కానీ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఏదంటే ఆ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకి సైడ్ డ్రైన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ సైడ్ డ్రైన్ ఏంటంటే ఎండ్ ఎక్కడో పోతుంది, పెద్ద చెరువులాగా అయిపోతారు. సో దీంట్లో కూడా ఇప్పుడు మనకు కుంటల్లా మన ఏమంటారు సోప్ పిట్ ఇస్తున్నారు. సోప్ పిట్ 90,000, 92,000 చెప్తా ఉన్నారు. అట్లా ఎన్ని ఎండ్స్ ఉంటే అన్ని పెట్టుకుంటుందంటే గలీజీలలో వెళ్ళిపోతే మిగిలిన నీళ్ళు పారిపోయినా కూడా కొంత అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఏంటంటే చేయుత పెన్షన్స్, రేషన్ కార్డ్స్ అయితే ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఇమీడియట్గా మరి వాటిని కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం, కొత్తగా ఇస్తున్నామా మనం, కొత్తగా ఇస్తలేము, ఓన్లీ బైఫికేషన్ చేస్తున్నారా కొత్త రేషన్ కార్డ్స్ మీ సేవలు పెట్టుకుంటే వస్తున్నాయి. పిల్లలు పెళ్ళి కుటుంబాలు సపరేట్ అయితే అవి కూడా సపరేట్ చేస్తున్నారు. కాబట్టి గ్రామంలో మన దృష్టికి వచ్చినాయి అన్ని కూడా పెట్టినాం. ఆన్లైన్ కూడా అయినాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు రిజెక్ట్ చేసి మళ్ళీ సెక్రటరీస్కి పంపించడం జరిగింది ఎంపీడీఓ ద్వారా. ఎంపీడీఓస్ మన సెక్రటరీస్ సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఆన్లైన్ చేయకపోతే వాళ్ళకి పెన్షన్స్ రావు. కాబట్టి మన సర్పంచ్లను గైడ్ చేయండి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైలేరియా, డయాలిసిస్ ఈ పేషెంట్స్కి వెళ్తే అది కూడా ఏంటంటే ఇంతకుముందు మనం పెన్షన్స్ కావాలంటే మీ సేవలో చేసుకున్నాం. ఇప్పుడు మీ సేవలో ఇస్తారు రాదు పెన్షన్. ఎంపీడీ ఆఫీస్లోనే 3 కంప్యూటర్స్ పెట్టినారు, అక్కడనే 3 ఉంటున్నారు. ఇవన్నీ కూడా అక్కడే తీసుకుపోయి చేయుత పెన్షన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ నింపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది సేమ్ విడో, సింగిల్ విమెన్, డిజేబుల్, కార్డియాక్, వీవర్స్, ఫైలేరియా, డయాలసిస్ ఇవి మాత్రమే వస్తున్నాయి. మనకు NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఒక 20,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టిస్తే మన ఎంఆర్ఓ గారి ద్వారా
ఒక 20,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన మండలికి కూడా కొన్ని లైఫ్ స్టాక్ షెడ్ కూడా వచ్చింది 10 లక్షల రూపాయలు, అది కూడా ఇచ్చాం. ఇప్పుడు దేవులపల్లి నుంచి వరకుంటాం దాకా, దేవులపల్లి నుంచి కుకుర్లపల్లి వయ్యతాండ, మరి అట్లా ఇంకా చాలా తండాస్ ఉన్నాయి. మన లింగంపల్లి గుట్టాల తండాకు సంబంధించి అక్కడ పెట్టినాం, కుకుర్లపల్లి పెట్టినాం, కచ్చన్పల్లి తాండా అవుతుంది కదా అనేది స్టాప్ చేసి ఉండాలి. సో ఇట్లా ఏవైతే తాండాల రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పంపించడం జరిగింది. అది కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు కె పద్మారాణి డీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆరోపించారు. రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రసన్న కుమారి తనకు 40 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారని, అయితే ఆమె 2020లో పదవి విరమణ చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని చెల్లింపులు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయని, వ్యక్తిగత జోక్యానికి అవకాశం లేదన్నారు. నందిని మల్లకు ప్రభుత్వ పదవి రాజ్యాంగబద్ధమైన హోదా లేదా పరిపాలన బాధ్యత ఏదీ లేదని స్పష్టం చేశారు. ప్రసన్న కుమారి వద్ద ఆరోపణలకు సంబంధించిన ఆడియో, వీడియో లేదా ఇతర ఆధారాలుంటే వాటిని బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల పెండింగ్ ఉద్యోగుల ప్రయోజనాలను విడుదల చేసిందని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తప్పుడు ప్రచారం కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బురద జల్లే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించారు. రాజకీయ విమర్శలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపైనే ఉండాలని, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ నాయక్, డీసీసీ స్పోక్స్ పర్సన్ దోసరి విజయబాబు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రతాప్ నాయక్, నేను డీసీసీ స్పోక్స్ పర్సన్ని. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో కోట నీలిమ గారు మరి దీపక్ జాన్ గారి ఆదేశానుసారం ప్రకారం ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఈ మధ్య మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రసన్న గారు మా డిప్యూటీ సీఎం భార్య గారు నందిని గారికి ఏదో కమిషన్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా ప్రచార మాధ్యమాలు చూస్తూ ఉన్నాము. మేము చూసారు గారు ఏది లగచర్ల కావచ్చు, మళ్ళీ మొన్న పుట్టా సుధాకర్ యాదవ్ గారిది ఇథనాల్ కంపెనీ విషయం కావచ్చు, ప్రతి విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే పనిలోనే ఇక్కడ నడుస్తూ ఉంది. కేటీఆర్ గారిది ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ మీడియా ఉంది. ఆ మీడియా ఏం చేస్తుందంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, బట్టి గారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వం మీద వరుసగా బురద జల్లుతూ అదే పని మీద ఇక్కడ కేటీఆర్ గారు ఉంటారు. నేను చెప్తున్నాను కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, పోతే గ్రామ స్థాయిలో పాదయాత్రలు చేయండి, వారి సమస్యలు తెలుసుకోకండి. ఏది అవగాహన లేకుండా ఏదో ఎవరో ఒకరిని రెచ్చగొడుతూ నిత్యం ప్రతిరోజు అదే పనిలో కేటీఆర్ గారు ఉంటున్నారు. కేటీఆర్ గారు ఇది అమెరికా కాదు, ఇది లండన్ కాదు, ఇది హైదరాబాదు, ఇది తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిదీ మీరు చేసే ప్రతి వెధవ పని ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలము మేము చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ప్రతిరోజు అబద్ధాల ప్రచారంతో మరి కేటీఆర్ గారు ఎవరెవరినో దుష్ప్రచారానికి లోను చేస్తూ ఉన్నారు. దయచేసి ఇట్లాంటివి కార్యక్రమాలు మానుకోవాలని అందరికీ నమస్కారం. నా పేరు పద్మారాణి. నేను సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈ మధ్య మీడియాలో ఒక దుష్ప్రచారం నడుస్తూ ఉంది. మా డిప్యూటీ సీఎం గారు సతీమణి గౌరవనీయ బట్టి విక్రమార్క గారి వైఫ్ నందిని మల్లు మేడం మీద ఒక స్మీర్ ఆమెకేంట ఎవరో ఏదో అడిగారు అని చెప్పేసి ఆమె ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. నేను అడిగే సూటి ప్రశ్న ఈమెకి, నందిని మేడం గారు ఏ విధమైన పార్టీ పొజిషన్లో కానీ, ఒక గవర్నమెంట్ హోదాలో కానీ, ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో కానీ, ఒక మంత్రి పదవుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? ఆమెకి ఏ విధమైన యాక్సెస్ ఉందా దీనికి? ఇది ఈ మధ్య కాలంలో అంతా డిజిటల్ మోడ్లో పేమెంట్స్ జరుగుతున్నాయి. ఏ పేమెంట్ అయినా సరే కంప్యూటర్ ద్వారా, డిజిటల్ కీ ద్వారానే జరిగేది. నాట్ ఎనీ ప్రూఫ్, ఆడియో, వీడియో ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ అవి బయట పెట్టండి. మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి దుష్ప్రచారాలు చేయించడం బీఆర్ఎస్కి బాగా అలవాటు ఉంది. ప్రతిసారి ఒక పనికిరాని మ్యాటర్ తీసుకొచ్చారు. ఆపోజిషన్ అనేది ఒక కన్స్ట్రక్టివ్
రోల్ ప్లే చేయాలి గవర్నెన్స్లో. గవర్నమెంట్ ఈ విధమైన పనులు మంచి పనులు చేస్తూ ఉంటే వాటి మీద నుంచి మనకు ఏంటంటే ఒక దృష్టిని మళ్లించడానికి ఈ పనికిరాని వ్యవహారాలు, ఈ దుష్ప్రచారాలు, ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేస్తారు, ఆ ఆర్టిస్ట్ని క్రియేట్ చేసి ఏదో అయిపోయింది గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పాత బకాయిలన్నీ పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు ఈ విధమైన దుష్ప్రచారాలకి పూనుకోవడం చాలా దురదృష్టకరం. ఈ మనుషులు కూడా ఈ మీడియా ఏంటంటే మీడియా ముందు క్వశ్చన్ అడగాల్సిన పాయింట్ ఏంటంటే నందిని మేడంకి ఏ విధమైన సంబంధం ఉంది ఈ విషయాల్లో? మా పేమెంట్స్ చేయించడానికి నందిని మేడంకి ఎటువంటి ప్రమేయం ఉంటుంది? ఆమె నా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుందా, లేక ఆమె ఇంట్లోంచి ఏమైనా జరుగుతుందా, లేక ఆమె మొబైల్ నుంచి? మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ప్రతి దానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది జారీ చేస్తున్నాం. ఈమెకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే హెల్ప్ లైన్ కంప్లైంట్ చేసుకోవాలి. ఈ మీడియాలో వచ్చి ఈ విధంగా దుష్ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కావు. మేము దీనికి లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. బట్ వీఆర్ గివింగ్ హర్ లిటిల్ టైం. మీకు ఏదైనా కనుక ప్రూఫ్ ఉంది అంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీడియా పరంగా రేపు పొద్దున్న వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, రేపు 29లో వచ్చే 28లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ గెలిచే ప్రసక్తే లేదు. మీరు ఈ విధమైన స్మీర్ టాక్టిక్స్కి పూనుకోకండి. దిస్ ఈజ్ మై వార్నింగ్ టు యూ, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. ఐ నో నందిని మేడం పర్సనలీ. తెలంగాణ ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబోని ర్యాలీలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ కలిసి జీవించే దేశం భారతదేశమని అన్నారు. మనందరం భారతమాత ముద్దుబిడ్డలమని పేర్కొన్నారు. జనగణమన వందే మాతరం వంటి జాతీయ భావనలు ఆసేతు హిమాచలం భారతీయులను ఐక్యంగా ఉంచుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ పటంపై భారతదేశ ఔన్నత్యం సమున్నతంగా నిలుస్తోందన్నారు. దేశాభివృద్ధి కోసం మోదీకి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మరియు ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, జిల్లా జనరల్ సెక్రటరీ విఘ్నేష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు శేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషగిరిరావు, కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంతారావు, కన్వీనర్ శ్రీకర్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల జయశేఖర్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సీనియర్ నాయకులు వేముల రమేష్, బీజేవైఎం నాయకులు శ్రీనాథ్, సాయి కిరణ్ రెడ్డి, ఆర్తిక్ యాదవ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కుటుంబాల కోసం మనం కేవలం ఉత్పత్తులు మాత్రమే భాగం కాదు. ఇవాళ భారతదేశం అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు, భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా కూడా అందరం కూడా భారత మాత ముద్దు బిడ్డలుగా మనందరినీ కూడా ఐక్యంగా ఉంచి దేశభక్తిని పెంచినటువంటి ఇవాళ జనగణమన కావచ్చు, ఇవాళ మనం నిత్యం పాడుకునేటువంటి వందే మాతర గీతం కావచ్చు, ఆ గీతాలు ఇవాళ అసేతు హిమచలం అన్నట్టుగా మనందరూ కూడా కలిపి ఉంటా ఉంది. రాబోయే కాలంలో మనం భారతీయులుగా ఈ అఖండ భారత్ సురక్షితంగా సుభిక్షంగా ఉండడమే కాకుండా ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక గొప్పతనాన్ని ఇప్పటికే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా మనం గొప్పగా ముందుకు పోతున్నామో ఆ నరేంద్ర మోడీ గారికి ఇవాళ మనందరం కూడా ప్రతి కుటుంబం, ప్రతి భారతీయ పౌరుడిగా ఆయనకు చైతన్యవాల్సి ఎక్కడ ఉంది, ఆయనకు ఆశీర్వదించవలసి ఎక్కడ ఉంది, ఆ భారతీయతని నిలుపుకోవాల్సి ఎక్కడ ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిస్టమేటిక్ గా గొప్ప ఊరేగింపు చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పైన విజ్ఞప్తి చేస్తూ దీని నాయకత్వం వహించినటువంటి నాయకులందరూ కూడా మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అమెరికాలో రేడియో ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్న శౌర్య వేమూరి ఆధ్వర్యంలో మారిచి పేరుతో వెబ్ ఆధారిత సాంకేతిక అప్లికేషన్ను అభివృద్ధి చేశారు. రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణ, రేడియో ఫార్మసీ ఆసుపత్రులు, క్లినిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వంటి విభాగాలను ఒకే వేదికపై తీసుకురావడమే ఈ అప్లికేషన్ ప్రధాన లక్ష్యం. 14 పైగా టెక్నాలజీ గవర్నెన్స్ మాడ్యూల్స్, 6 స్థాయిల రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోలర్తో
మారిచి ఆడిట్ చేయగలిగే సమగ్ర వ్యవస్థగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, హెల్త్, వెల్నెస్, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను కూడా ఇందులో అనుసంధానం చేయనున్నారు. అమెరికాలో మాయో క్లినిక్, యూనివర్సిటీ ఆఫ్ మిన్నోసోటా, ఒరేగాన్ సహా పలు సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి ఈ సాంకేతికతకు ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు సంస్థ వెల్లడించింది. రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆంకాలజీ, కార్డియాలజీ, ఇమేజింగ్తో కూడిన సర్జరీ విభాగాలతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా మారిచి సేవలు అందించగలదని నిర్వాహకులు తెలిపారు. Number one is దాని గురించి ఒక ప్రాబ్లం. మన క్వాలిటీ వైపులో there is a statement called ALCOA. The next maintenance method is through an Excel sheet. Excel sheets are useful, but to get them exactly configured how you want it for your site takes a lot of technical skill for very little benefit. You have someone in charge of the Excel file. Any edits made on that master file reflect to everyone else. You cannot make edits if you're not authorized to make edits. It only do one portion. Applications that track receiving methods, applications that track waste cycling, applications that do. Okay. Ready? So, ఇది మా మారిచి ఒక radioactive material management system, cutting edge technology that's never been seen. The whole problem that we have in the current industry, in any space that you see so far, is a lack of visibility. You are unable to know at a moment's notice what the exact value of radiation you have on your site. Marichi builds the operational layer on top of what we already have to give team members a top base, accurate lifetime information. Okay, so Marichi is a radioactive material management software. Currently, there's a lot of issues with how radioactive material is handled worldwide. Okay, so మన ఇన్వెంటరీ సిస్టమ్స్ చాలా ఆర్కేయిక్ ఉంటాయి. ఆర్కేయిక్ అంటే ఓల్డ్, అవుట్డేటెడ్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఎక్సెల్ యూజ్ చేస్తారు, హ్యాండ్ రైటింగ్లో రాస్తారు, ఓల్డ్ ప్లాట్ఫామ్స్తో వాడతారు. వాడిన ప్లాట్ఫామ్స్ మనకి కావాల్సిన క్లారిటీ ఇవ్వదు, మనకు కావాల్సిన విజిబిలిటీ ఇవ్వదు, అండ్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అస్సలు ఇవ్వదు. Now, the benefit that Marichi brings is ఈ అంత ఇన్ఫర్మేషన్ ఒక్క ప్లాట్ఫామ్లో కంపైల్ చేసి చూపిస్తుంది. మీ ఇన్వెంటరీ ఎంతో చూపిస్తుంది, మీ వేస్ట్ ఎంతో చూపిస్తుంది, మీ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ రేడియేషన్ డోసెస్ ఎంత అది కూడా చూపిస్తుంది. Lots of quality of life improvements ఉంటాయి. Instead of doing a lot of manual calculations, instead of doing everything with pen and paper, calculator, Excel, or even going to Google to look up a website to get the time differences and do maths that way, Marichi does everything in one platform. Now, there's a lot of issues alongside this that Marichi aims to solve and will solve in the future. మన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్తో ఇంటిగ్రేషన్స్, అంటే మన పేషెంట్ పోర్టల్స్తో ఇంటిగ్రేషన్, అంటే మన ఒక సింగిల్ పేషెంట్ కెన్ కమ్ ఇన్ టు అ సైట్ హియర్ టు గెట్ ద రేడియేషన్ డోస్ ఫర్ వాట్ ఎవర్ థెరపీ దట్ దే నీడ్ అండ్ రిక్వైర్. Marichi brings and pulls all that information from electronic medical records, electronic health records. అల్వాల్ సర్కిల్, తుర్కపల్లి 190 డివిజన్ న్యూ బంజారా కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ పనులను మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, ఈ కాలనీ చాలా పాత కాలనీ అని, కాలనీలో సీసీ రోడ్ల కోసం కాలనీవాసులు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, వారిని జోనల్ ఆఫీస్కి తీసుకెళ్లి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు కాలనీవాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు షమీన్ ఖాన్, జేఎస్ యాదవ్, నరసింహగుప్తా, రంగారెడ్డి, ఆండ్రూస్, శర్మ, శ్రీకాంత్, మల్లికార్జున్, రమాదేవి, గాయత్రి, అంజమ్మ, జయ, మేరీ మరియు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, లడ్డూరెడ్డి, సర్వేష్ యాదవ్, వెంకటేష్, దేవ, కొండల్ రెడ్డి, సందీప్ రెడ్డి, సుదర్శన్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जितेंद्र साहब का बहुत बहुत धन्यवाद करते हैं. इन्होंने हम इनके घर पर इतने बार हम जाए, इन्होंने जोनल ऑफिस ले जाके पर्सनली जाके हमारे को टाइम दिए. इस रोड का पूरा श्रेय हमारे काउंसलर जितेंद्र साहब को जाता है. हम इनको बहुत बहुत धन्यवाद. और जो भी और भी एक छोटा सा अपना रह गया है वो भी हम
इनसे रिक्वेस्ट करेंगे कि वो जल्दी से जल्दी वो भी हमारा हो जाए पूरा हमारा कॉलोनी 3 months బ్యాక్ సార్కి ఇట్లా రోడ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి అంటే గవర్నమెంట్ చాలా మారుతుంటాయి ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఎవ్వరు అంత సీరియస్గా తీసుకోలేరు సార్ ఫస్ట్ టైం రావడమే శాంక్షన్ చేసినందుకు హ్యాపీగా ఉంది ఎందుకు అంటే మా కాలనీ పాత కాలనీ అన్నమాట కొత్త కాలనీలకు అయినాయి కానీ డెవలప్మెంట్ మా కాలనీ కావట్లేదు బట్ సార్ మాత్రం సీరియస్గా తీసుకున్నారు ఫస్ట్ టైం అంటే ఆయన రావడమే అప్పుడు స్టార్టింగ్ అన్నమాట మా కాలనీకి మళ్ళీ సెకండ్ టైం వచ్చేసరికల్లా మాకు శాంక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట అంటే పాత కాలనీ కదా ఇది తెలియదు ఎవ్వరికి కాలనీ ఉన్నట్టు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎప్పుడు చూపిస్తాం మేము కానీ సరే అంటారు వెళ్ళిపోతారు సార్ మాత్రం రావడమే శాంక్షన్ చేశారు ఈ విషయంలో సీసీ రోడ్ రావడానికి మెయిన్ కారణం సరే యాక్చువల్లీ పక్క అన్ని కాలనీలో రోడ్లు అవుతున్నా మా కాలనీ చాలా పాత కాలనీ అయినా పాత మనుషులు ఎవరు పట్టించుకోలేకపోయారు కానీ జితేందర్ సార్ ఒక్కసారి పిలిచాము ఆయన వచ్చారు సర్వే చేశారు అన్నీ చూసి ఇమ్మీడియట్లీ మాకు జోనల్ కమిషనర్ సార్ దగ్గర తీసుకెళ్ళి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ మాకు రోడ్ శాంక్షన్ చేయించారు దానికి మా కాలనీ ఇది చాలా పాత కాలనీ ఇక్కడ ఈ స్ట్రెచ్లో ముందర విజయ్ విహార్ ఉంటుంది దాని వెనకాల ఇంకో కాలనీ ఉంటుంది మధ్యలో ఇది ఏంటంటే కొంచెం లో లయింగ్ ఏరియా కాలనీ ఇక్కడంతా ఎక్కువ ఎప్పుడైనా ఈ వాటర్ స్టాగ్నేషన్ అవుతూ ఉంటుంది అందులో ఇది ఒక బీటీ రోడ్స్ ఉండే ఇందులో బట్ అవన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి 90% డ్యామేజ్ అయినందుకు కాలనీ వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అందులోనే భాగంగా వీళ్ళందరినీ జోనల్ ఆఫీస్కి తీసుకెళ్ళాం జోనల్ ఆఫీస్లో మళ్ళీ సార్ తోటి మాట్లాడి మా మైనంపల్లి గారితో కూడా ఫోన్ చేయించి ఇక్కడ 30 lakhs రోడ్ ఇప్పుడు శాంక్షన్ చేయించినాం ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది 80% కాలనీలో రోడ్స్ అయిపోతే ఇంకో 20% ఉంటుంది ఆ 20% కూడా త్వరలో క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా శేర్లింగపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర నగర్ వివేకానంద నగర్ డివిజన్లోని పలు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వివేకానంద నగర్ క్లబ్ హౌస్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ సృజన ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజ్ రోడ్లు స్ట్రీట్ లైట్ల మౌలిక వసతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అన్ని శాఖల అధికారులు ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో సమస్యలను సమన్వయంతో త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ తెలిపారు జనాలు వేస్తున్నారు వాళ్ళని నైట్ వేసుకుంటూ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము కానీ జిహెచ్ఎంసీ కార్మికులే ఆనతిలో కొన్ని దూరం నుంచి ఆ డంపింగ్ యార్డ్ ట్రాలీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు వాళ్ళని సగం తగ్గిస్తే సగం తగ్గుతుంది అది ఒక మా కోరిక సో అందరికీ చేయడానికి వాళ్ళకి ఒక వారం పడుతుంది మేడం అంటే వాళ్ళు రెగ్యులర్ చేస్తున్నా కానీ చేయగలిగే విధంగా ఉంటుంది ఈ కాలనీ మాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కానీ ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్ గారు కానీ ఇమీడియట్గా వాళ్ళు రెస్పాన్స్ అయ్యి ప్రాబ్లమ్ మెట్రో స్టేషన్ ఉంది కదా దాని పక్కన అంకుర్ హాస్పిటల్ ఉంది సార్ అక్కడ నుంచి డ్రైనేజ్ వస్తే అక్కడ నుంచి మన రామాలయం వరకు వచ్చి రామాలయం నుంచి రిలయన్స్ వరకు వెళ్ళి కొత్తగా మనం చెరువు డెవలప్ చేసినాం కదా అక్కడ వరకు అయినా కూడా ఆ వాటర్ ఫ్లో అట్లా వెళ్తూ ఉంది మెయిన్ ఏంటంటే సివరేజ్ వాటర్ సార్ డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది డ్రైనేజ్ వాటర్ మెయిన్ అంకుర్ హాస్పిటల్ నుంచి మొదలు పెడితే ఇట్లా వచ్చేసి రామాలయం నుంచి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ డివిజన్లలో వన్ డే వన్ వార్డ్ అనే కార్యక్రమంలో కమిషనర్ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి కూర్చొని స్వయంగా ప్రజలతో సమస్యలు ఏమని తెలుసుకోవడానికి కమిషనర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది కాలనీ అసోసియేషన్ కాలనీ సోషల్ వర్కర్స్ కానీ లేకపోతే ఏ ఇంటి ఓనర్ అయినా కూడా ఆ ఇంటి ఓనరు వచ్చి స్వయంగా సమస్య చెప్పుకోవడానికి ఎప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకోవాలి పరిష్కరించాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇంచుమించుగా 80% కాలనీస్ కొంతమంది సమస్యలు లేక రాలేదు కొంతమంది తీరిక లేక రాలేదు అన్ని కాలనీలకి ఇంటిమేట్ చేయడం జరిగింది దానిలో అందరూ పాల్గొని వారి వారి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా స్వయంగా ఇన్స్పెక్షన్ చేసి అధికారులు ఎస్టిమేషన్ చేసి 15 రోజుల్లో శాంక్షన్ చేయించుకొని పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ సివరేజ్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ కానీ ఏమైనా ఉంటే ఆ రోజు అధికారులు పాల్గొనలేకపోతే ఇమీడియట్గా
ఆవిడ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి అన్ని కోణాల్లో అన్ని డివిజన్లు కూడా తిరిగి మంచి వాతావరణం తీసుకురావడానికి కమిషనర్ గారు 1 డే 1 డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది. అందరూ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి. ప్రజల సమస్యలు స్వయంగా చెప్పుకునే అవకాశం. ఇదివరకటి రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధి మొత్తం ఒకే కమిషనర్ ఉంటాం. 1,30,00,000 ప్రజానికం అందుబాటులో ఉండాలంటే ఇబ్బంది అవటం. దాన్ని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా చేయటం, ఇది సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, దానిలో 74 వార్డులు ఏర్పాటు చేసుకుంటే 74 వార్డులు కూడా కమిషనర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూర్చొని స్వయంగా సమస్యలు తెలుసుకొని సమస్యలు సాల్వ్ చేసే కార్యక్రమంలో ఇదొక భాగం అని చెప్పి తెలవడానికి గర్వంగా ఉంది. ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన స్పార్క్లెస్ స్మైల్ డెంటల్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వైద్య విభాగాలు సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన దంత వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమరీన్ ఇర్ఫాన్ మాట్లాడుతూ అతి తక్కువ ధరకే నాణ్యమైన ప్రమాణాలతో లేజర్ ట్రీట్మెంట్ మరియు ఆధునిక టెక్నాలజీ ఎక్స్రేలను తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పార్కల్ స్మైల్ డెంటల్ క్లినిక్, అంబర్పేట్, ప్రేమ్నగర్, చర్చ్. ఇది కొత్త ఓపెనింగ్ ఉంది, కొత్త క్లినిక్ ఉంది. ఫస్ట్ బ్రాంచ్ అయితే అంబర్పేట్లో ఉంది, ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్ ఆపోజిట్. సెకండ్ బ్రాంచ్ కాచిగూడ షిఫా హాస్పిటల్లో ఉంది. ఇది థర్డ్ బ్రాంచ్ ఉంది. ఇది 8 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు ట్రీట్మెంట్కి ప్రేమ్నగర్, పటేల్ నగర్, అంబర్పేట్, ఇది మీకు ఏది దగ్గర అవుతుంది అక్కడ వచ్చేసేయండి. మా దగ్గర 1 month ఫ్రీ చెకప్ ఉంది, ఫ్రీ ఎక్స్రే ఉంది. ఇప్పుడు కానీ వచ్చేసేయండి. ఇంకా ట్రీట్మెంట్కి చిన్న పిల్లలకి పీరియోడాంటిస్ట్ వస్తారు. పెద్ద అయితే సర్జరీ అయితే ఓరల్ మ్యాక్సిఫిషియల్ సర్జన్ వస్తారు. గమ్స్ ట్రీట్మెంట్ అయితే పీరియోడాంటిస్ట్ వస్తారు. ఇంకోటి బ్రేసెస్ ట్రీట్మెంట్ అయితే ఆర్థోడాంటిస్ట్ వస్తారు. బ్రేసెస్ పెట్టి లోపల పెట్టి చేస్తారు పన్నుకి. సో ఇది అన్ని ట్రీట్మెంట్ మా దగ్గర అవుతుంది. మై సెల్ఫ్ ఇర్ఫాన్ కాజీ. ఓకే, స్పార్కల్ స్మైల్ డెంటల్ క్లినిక్. ఇది ఫస్ట్ బ్రాంచ్ అయితే అంబర్పేట్, సెకండ్ బ్రాంచ్ కాచిగూడ, ఇది థర్డ్ బ్రాంచ్ ఉంది. ఓకే, మా దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఏదో చిగురు ప్రాబ్లం వస్తుంది, చాలా మందికి చిగురు ప్రాబ్లం వస్తే చిగురు కిందికి జారుతుంది, తర్వాత పన్ను లూజ్ అవుతుంది. సో వాళ్ళ పేషెంట్కి పీరియోడాంటల్ ప్రాబ్లం చెప్తారు. పీరియోడాంటల్ అంటే గమ్స్ ప్రాబ్లం. సో గమ్స్ ప్రాబ్లంకి ఏం చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తే పన్ను సేవ్ అయిపోతుంది. సో అట్లా కానీ డెంటల్ ట్రీట్మెంట్కి డిలే చేయవద్దు, లేట్ చేయవద్దు. డెంటల్ ట్రీట్మెంట్ తొందరగా చేయాలి, లేకుంటే పన్ను ఊడిపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పన్ను తీసేయాల్సిన అవసరం పడుతుంది. సో డెంటల్ ట్రీట్మెంట్కి జాగ్రత్త. ఈ నెల 23వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్సవాలకు బంజారా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీజ్ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి అధికారికంగా నిర్వహించి సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తీజ్ ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో బంజారా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు అందరూ కూడా తీజ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 15వ తారీఖున మొదలు చేసి 23వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఏదైతే బంజారా ఆడబిడ్డలు మరి ఈ సమాజం అందరూ బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి పండుగ ఈ యొక్క తీజ్ పండుగ. అదేవిధంగా ఏదైతే వారి యొక్క చదువు కావచ్చు అన్నీ కూడా బాగుండాలని చాలా భక్తి శ్రద్ధలతో బంజారా ఆడబిడ్డలు నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క తేదీలను కూడా తెలంగాణ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే 15వ తారీఖు నుంచి 23వ తారీఖున మీరందరూ కూడా ఒకటే రోజున మన అందరం కూడా జరుపుకున్నట్టయితే చాలా బాగుంటుందని కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తీజ్ ఫెస్టివల్ని దాదాపు 50 లక్షల మంది బంజారాలు నిర్వహించుకునేటువంటి ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్చర్ విద్యను అందించే ప్రైవేట్ సంస్థలో 2వ ర్యాంక్ పొందిన ఇక్ఫా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
ఐఎఫ్హెచ్ హైదరాబాద్ 11 నుంచి 13 ఆగస్టు 2026 వరకు హైదరాబాద్లోని ఐఎఫ్హెచ్ క్యాంపస్లో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్ 2026 జోన్ 3కు ఆతిథ్యం ఇచ్చే గౌరవాన్ని పొందింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ టీఆర్సీ ప్రోత్సహించిన ఈ 3 రోజుల కార్యక్రమంలో తెలంగాణ మరియు మహారాష్ట్ర వ్యాప్తంగా 73కు పైగా ఆర్కిటెక్చర్ కళాశాల నుంచి 130 పైగా చివరి సంవత్సరం బీఆర్ట్ డిసీజ్ ఎంట్రీలను ప్రదర్శిస్తూ 200 మందికి పైగా వర్ధమాన ఆర్కిటెక్టులు, అధ్యాపక సభ్యులు మరియు ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్టులు పాల్గొన్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ టీఆర్వీ గత 3 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఆర్కిటెక్చరల్ పరిశోధన మరియు నెట్వర్కింగ్ను అభివృద్ధి చేయడానికి కట్టుబడింది. సిఓఏ అవార్డుల జోన్ 3 ఎడిషన్ 3 విభాగాల్లో శ్రేష్ఠతను గుర్తిస్తుంది. అత్యుత్తమమైన చివరి సంవత్సరం బీఆర్ట్ డిసీజ్ ప్రాజెక్టుల కోసం ఏఈఏటీ అవార్డు, సంవత్సరపు ఉత్తమ విద్యార్థికి జేకే ఏవైఏ అవార్డు మరియు వాస్తుశిల్పం మరియు ఆవాసాల డాక్యుమెంటేషన్లో శ్రీవ్రతకు డిఏహెచ్ అవార్డు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర హెచ్ సోనావాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ శ్రీదేవి పి మరియు ప్రొఫెసర్ పోవన్ బిశ్వాస్ ఈవెంట్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం 11 ఆగస్టు 2026న ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు స్వాగతోపన్యాసం జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జెటాటిక్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఎఫ్టీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీ ఆర్ రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పశ్చాత్తాపం మరియు ఆందోళనను అధిగమించడానికి అంతర్గత ప్రవర్తన ఎలా దోహదపడుతుందో, అలాగే లక్ష్యాలను సాధించడానికి స్వీయ ప్రేరణ ఒకరిని ఎలా ముందుకు నడిపిస్తుందో కుమార్ చాలా చక్కగా వివరించారు. దీని అనంతరం శోభారాణి ఎస్ఎస్విచే ఆర్కిటెక్చరల్ థీసిస్ ఎగ్జిబిషన్ ప్రారంభించబడింది. మధ్యాహ్నం తర్వాత సందర్శకులు, విద్యార్థులు మరియు అధ్యాపకుల కోసం ప్రదర్శనలు తెరవబడ్డాయి. జ్యూరీ మూల్యాంకనం మరియు పబ్లిక్ జ్యూరీ ఎంట్రీలు మరియు అన్ని డిఏహెచ్ ఎంట్రీలను పూణేలోని సిఓఏ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కిటెక్ట్ జయశ్రీ దేశపాండే, అహ్మదాబాద్లోని ఫుటెంట్ ఈఏఆర్టీహెచ్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఆర్కిటెక్ట్ ఎతిన్ పాండ్యా, ఇండోర్లోని ఐపీఎస్ అకాడమీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ మనీతా సక్సేనా, బెంగళూరులోని సిఎంఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ కెఎస్ అనంతకృష్ణ, పూణేలోని ఎంఐటీ ఏడిటి యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్కిటెక్ట్ నీతా త్రివేది మరియు చెన్నైలోని ఎంఈఏఎస్ఐ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్కిటెక్ట్ అనీస్ మహమూద్లతో కూడిన ఒక ప్రముఖ జ్యూరీ ప్యానెల్ మూల్యాంకనం చేసింది. Mahendra Sonavne, Principal of ICFI School of Architecture under ICFI Foundation for Higher Education, deemed to be university. It's a great honor and a delightful moment for us because almost 132 colleges have participated in the Council of Architecture Thesis Awards in Zone 3. 200 budding architects have visited our institute to look into the works of various passed out graduates from various schools in Telangana and Maharashtra. They have been selected for the jury, which has been presented right now in the auditorium. A great kind of knowledge has been shared at ICFI School of Architecture for the future architects of India. So I thank Council of Architecture New Delhi for giving us this opportunity to host this Council of Architecture Thesis and the Heritage Documentation Awards for 2026. Thank you once again, Council of Architecture, and great moment for ICFI School of Architecture and their budding architects. Thank you so much. నమస్కారం అండి. నా పేరు రామకిరణ్. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ICFI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. ఈరోజు మన ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలోని ICFI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ వాళ్ళతో కలిసి 3 రోజుల అవార్డ్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ మన క్యాంపస్లో. మొన్న 11వ తారీఖు నుంచి ఈరోజు 13వ తారీఖు వరకు జరుగుతుంది. తెలంగాణ అను మహారాష్ట్రలోని వేర్వేరు ఆర్కిటెక్చర్ కళాశాలల నుంచి 300కు పైగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 170 కన్నా పైన కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వచ్చున్నారు. సో వాళ్ళు ఫైనల్ ఇయర్లో చేసిన వాళ్ళు ఫైనల్ థీసిస్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో డిస్ప్లే పెట్టాము. అండ్ నిన్నంతా వాళ్ళు బయట నుంచి జ్యూరీ ప్యానల్ మెంబర్స్ వచ్చారు. ఢిల్లీ నుంచి, పూణే నుంచి, అహ్మదాబాద్ నుంచి, వేర్వేరు ప్లేసెస్ నుంచి వచ్చి
వాళ్ళ పని చేసిన సెమిస్టర్ వర్క్ అంతా చూసి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి మార్కులు వేసి సెలెక్ట్ చేశారు. అండ్ ఈరోజు ఇక్కడ మన ఆడిటోరియంలో ఫైనల్గా సెలెక్టెడ్ 10 మందిది జ్యూరీ జరుగుతుంది ఆన్లైన్లో స్క్రీన్ పైన. సో వాళ్ళ నుంచి ఒకళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసి మళ్ళీ నేషనల్ లెవెల్ థీసిస్ అవార్డ్స్కి పంపిస్తారు. అంటే మొత్తం ఇండియాలో 5 జోన్లు ఉంటాయి. మనకి ఇక్కడ జోన్ 3ది ఇక్కడ మన క్యాంపస్లో ఇప్పుడు అవుతుంది. మిగిలిన 4 జోన్లు కూడా అయిపోయినాక అందరిది కలిపి ఫైనల్ అవార్డ్ అనేది నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డ్ అండ్ నేషనల్ బెస్ట్ ఆర్కిటెక్చరల్ స్టూడెంట్ అవార్డ్ని నేషనల్ లెవెల్లో అనౌన్స్ చేస్తారు. సో మాకు ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం ఇచ్చిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మన ICFI మేనేజ్మెంట్కి కూడా చాలా 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 ధన్యవాదాలు. మనకు అన్ని ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు మన స్టూడెంట్స్కి. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ మన కాలేజ్లో చదువుతున్న వాళ్ళందరూ అంతమంది స్టూడెంట్స్ వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ని వర్క్ని చూసి వాళ్ళు ఇంకా నేర్చుకుని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి చాలా అవకాశం ఇచ్చారు. సో అందరికీ చాలా ధన్యవాదాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని వసంత వైబ్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టోసియాన్ డిజిటల్ జోన్ కీసర క్యాంపస్ 1-2 పరీక్షా కేంద్రం వద్ద పార్కింగ్ సమస్య విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ప్రైవేట్ పార్కింగ్ పేరుతో కొందరు వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయడంతో పాటు వాహనాన్ని నిలిపే క్రమంలో జాప్యం జరుగుతుండటంతో పరీక్ష సమయానికి విద్యార్థులు కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రం వద్ద అక్రమ పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ వసూళ్ల కారణంగా ఏర్పడిన ఆలస్యంతో 3 విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగిన ఘటన కలకలం రేపింది. పరీక్ష సమయానికి కేంద్రానికి చేరుకున్నప్పటికీ పార్కింగ్ సమస్యతో ఆలస్యం కావడంతో పరీక్షకు హాజరయ్యే అవకాశం కోల్పోయినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. 1 నిమిషం ఆలస్యమైనా మా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు ఆటలాడుతూ పార్కింగ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు వసూళ్లకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పార్కింగ్ వ్యవస్థను అధికారులు పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేట్ పార్కింగ్ పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నా, మీరు పోయి కంప్లైంట్ చేయండి. ఏ కంప్లైంట్ అని తీసుకొచ్చి కూర్చోబెడతా. నేను ఇంత ఓపెన్ పెట్టండి, ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నా. మీరు రాసియండి, కంప్లైంట్ రాసియండి. గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ లో వచ్చి కాలేజ్ పర్మిషన్ ఎట్లా వచ్చిందో మరి మీకు చెప్పిన. మీరు అడగండి, వాళ్ళని అడగండి. మీకు రైట్ ఉంటుంది, మీకు రైట్ ఉంటుంది. మీరు అలా అడగండి, మీరు కంప్లైంట్ చేయండి. ఇప్పుడే కూర్చోబెడతాను. మీరు ఒక్కసారి కంప్లైంట్ రాసి పెట్టండి. మాత్రం కంప్లైంట్ ఇస్తే మీరేమి కంప్లైంట్ ఇవ్వండి. ఆయన తీసుకొచ్చిన అడగండి సార్, మీరు తీసుకొచ్చారు కదా, సమాధానం కదా. సార్ ఫోన్ చేసి మేము అడగడం కాదు, మీరు అడగండి. మీ మంగళని అడిగినా ఏం చెప్పిండు నేను ఎలా బయటకు వచ్చారు, లోపల ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు? మీరు అడిగే రెస్పాన్స్ మీకు లేదా? అడిగే రెస్పాన్స్ మీకు లేదా? మళ్ళీ ఇప్పుడు అడగండి, మాకు సంబంధం లేదు అంటున్నాడు కదా. చెప్పండి. అడి చూస్తారేంటి సార్, ఇటు అడిగితే మిమ్మల్ని అడుగుతున్నాం సార్. లోపలికి ఏ పని మీద పోయినారు సార్? లోపలికి మీరు లోపలికి వెళ్ళారు, ఎందుకు వస్తున్నారు? మీరు ప్రాక్టీస్ జరుగుతుందా అక్కడ? ఏం చేస్తున్నారు మరి? కాంపౌండ్ లో ఎందుకు వస్తున్నారు మీరు? నా పేరు శ్యామ్ సుందర్. మా వైఫ్ ఎపిటెట్ ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చాను. మాకు గూగుల్ మ్యాప్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కొంచెం ఒక 3 కిలోమీటర్లు అటు వెళ్ళి వచ్చేటప్పటికి అప్పటికే 9:15 అయిపోయింది. సో తీరా అక్కడికి వచ్చిన వెతుక్కుని వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్లో మాకు పార్కింగ్ దగ్గర నేను ఒక కట్టాలి అన్నారు. ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు ఎగ్జామ్ తీసుకెళ్ళినా పార్కింగ్ ఎక్కడా లేకుండే. ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను. ఆయన టైం అయిపోయింది కదా, నేను 50 రూపాయలు తీసిచ్చా. 50 రూపాయలు తీసేస్తే చేంజ్ లేదు. చేంజ్ ఇవ్వడానికి 10 నిమిషాలు పట్టింది. చేంజ్ ఇవ్వడానికి 10 నిమిషాలు పట్టింది, దానికి 30 రూపాయలు నాకు ఇవ్వడానికి. అది నేను ఫేస్ చేసిన ఇష్యూ. 20 రూపాయల గురించి కాదు నేను ఆలోచించేది, అక్కడ టైం చాలా వాల్యుబుల్. టైంకి ఎగ్జామ్ తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు పార్కింగ్ వసూలు చేయరాదు. ఒకవేళ వసూలు చేసేది ఉంటే ముందు ఎగ్జామ్కి అలౌ చేయాలి, తర్వాత పార్కింగ్ వసూలు చేయాలని నాయి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే, పార్కింగ్ కావాలనుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ముగ్గురు అలాగే పాపం వాళ్ళు లేట్గా అయింది. పార్కింగ్ ఇష్యూ వల్ల వాళ్ళకి లేట్ అయింది. ఒక 3 వెనక్కి కూడా వెళ్ళిపోయారు ఏడ్చుకుంటా. పహడీ షరీఫ్ వాదియే ముస్తాఫా కాలనీలో మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడిన ఒక గుర్తు తెలియని వ్యక్తి విచిత్రంగా ఇంట్లోని నిద్రపై పట్టుపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఆ వ్యక్తి ఇంట్లోని నగదు ఎత్తుకెళ్లే ఉద్దేశంతో రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తు ఎక్కువగా ఉండడంతో దొంగతనం చేయకుండానే అక్కడే మత్తులోకి జారిపోయాడు.
ఉదయం ఇంట్లోని వారు లేచి చూడగా అపరిచిత వ్యక్తి ఇంట్లో పడుకుని ఉండడంతో గమనించారు. వెంటనే అతను చుట్టుముట్టి పట్టుకుని ప్రశ్నించారు. విచారణలో అతను ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చాను, కానీ మత్తు ఎక్కువై ఇక్కడే నిద్రపోయానని ఒప్పుకున్నాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తిని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో కాసేపు కలకలం రేగింది. పిల్లలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు స్థానికులకు సూచించారు. देखो भाई फैसल भाई के घर में आया था, अलमारी में से निकाला और बोले तो फोन आना भी उठाया था। वहाँ भी गया, वो रूम में भी क्या वहाँ से भी क्या लिया याद तो जी नहीं है। और फोन आना अंकल का फ़ोन, उनका भी आंटी का भाई का भी फ़ोन था, बंद करके रखा था। ले फिर वापस अब यहाँ सो गया था, पीले खाले के मस्त था, मैं गोलियाँ में यहाँ सो गया। दे दिया फैसल भाई पूछे तो फैसल भाई मेरे को क्या करे समझाए, मारी भी नहीं, एक लास्ट चांस देता हूँ। फोन लगाए तो फोन नहीं उठाए, उल्टे बातें करे सब जने, तो न समझा के भिजा दे। बोलो, नाम क्या है तुम्हारा? मेरा फुरखान है भाई। अब्बा का नाम? गौस है। कहाँ रहते? यहाँ गली में रहता हूँ। क्या उम्र है तुम्हारी? मेरी 18 है। कब आए यहाँ पे? यहाँ रात में आया भाई। अच्छा, क्या क्या लिए? चाय की याद तो नहीं है भाई, ये भी निकाला करते मैं, और यहाँ सो भी आता रहते, फोना भी ले आता रहते। हो गई गलती, माफी चाहता हूँ आंटी से। क्या करा मेरे को तो और खुद भी याद भी नहीं है। आंटी ने बताई ये और क्या दरवाजे 2 बार कहीं को लगा के बाहर? दरवाजे भी लगाया करते भाई। और कहते क्या कहते, तुम्हारा याद नहीं है? मेरे को तो याद तो नहीं है जी फसल। दरवाजे भी लगाया बोल के बोले, लगाया हूँ भाई, मेरे को तो याद तो नहीं है। अरे भाई आया कहाँ से तू? मैं यहाँ से आया, नहीं मालूम, मेरे को याद तो नहीं है। उन्हें बच्चा आया तो छोटा, उसको क्या नाम है उसका? मुसाया। क्या टाइम पे आया? 4 साढ़े 4 के टाइम की बात है, फजर से पहले। और क्या क्या पैसे कहाँ से, पैसे कितने लिया, कहाँ लिया? पैसे नहीं लिया भाई, ये चिल्लर पड़े हुए मेरे जिम में, ऐसे जो भी है कुछ भी नहीं है बस। ये जो इंजेक्शन लिया बोरा कहाँ से लाए? ये नामपल्ली पे से लिया था भैया, देखो ये खून लग गया। कैसा है वो इंजेक्शनों का है? नहीं गिर गया, गाड़ी पे से गिर के मारा जैसे। జార్ఖండ్లో విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జ్ ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ జార్ఖండ్లోని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ జరిగిందని ఆరోపించారు. పేపర్ లీకేజీపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడొద్దని, పేపర్ లీకేజ్ ఘటనలపై ప్రభుత్వం బాధ్యత వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. విచారణ చేయించాలి, జార్ఖండ్లోని పేపర్ లీక్ వ్యవహారాన్ని వెంటనే పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. జార్ఖండ్లోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన జార్ఖండ్లో శాంతియుతంగా ఏబీవీపీ కార్యకర్తలు మరియు విద్యార్థులు ఆ లాఠీ చార్జ్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పేపర్ లీకుల వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తుని కోల్పోతా ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులారా, మొన్నటి వరకు జంతర్ మంతర్లో హడావిడి చేసినటువంటి నాయకులారా, ఈరోజు కాంగ్రెస్ బద్దంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంది. ఈ రోజు మీకు వాళ్ళపైన జరిగేటువంటి దాడులు, వాళ్ళపైన జరిగేటువంటి లాఠీ చార్జు మీకు కనిపించలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఈ అయితే పేపర్ లీక్ వ్యవహారాన్ని వెంటనే సిబిఐ తోటి విచారణ చేయించాలి. విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీకు కనుక జార్ఖండ్ ప్రజల విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిబిఐకి అప్పగించేంత వరకు దేశవ్యాప్తంగా नेशनल सेक्रेटरी अखिल भारतीय विद्यार्थी परिषद, हम सबका ध्यान में है झारखंड में पिछले बहुत दिन से विद्यार्थी परिषद का कार्यकर्ता एवं आंदोलन कर रहे हैं. अभी तक सरकार इस एग्जाम्स को कैंसिल करने के लिए तैयार नहीं हुआ. अभी तक जेएसएससी के एग्जाम कैंसिल नहीं किया. उसके साथ साथ सीबीआई को इंक्वायरी देने के लिए भी सरकार रेडी नहीं है, क्योंकि विद्यार्थियों के ऊपर लाठीचार्ज, वाटर कैनन से बीट करने का एक स्थिति भी हम झारखंड को देखने के मिला. हमारा सारे पॉलिटिशियन ने, सब लोग जंतर मंतर में विद्यार्थी परिषद बोलना चाहता हूँ, आप सीबीआई इंक्वायरी कर लीजिए, विद्यार्थियों को न्याय दे दीजिए. नहीं है तो एल्गोरिदम का चेंज सोशल मीडिया पर नहीं होगा.
इसलिए मैं तेलंगाना प्रदेश का सारे विद्यार्थियों का और इस भारत का सारे विद्यार्थियों को भी आह्वान करना चाहता हूँ, आप लोग आइए, एस्थेटिक थोड़ा कम होगा, कारण आम विद्यार्थी है, गरीब परिवार से, हमारा जैसा गरीब परिवार से। ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.